కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళపైన లాఠీ చార్జ్ కూడా చేశారు. సో ఎస్ ఓకే, ఇక్కడ కొద్దిసేపటి క్రితం కేటీఆర్, హరీష్ రావు కూడా వాళ్ళందరూ వచ్చారు. అందరూ వచ్చి ఇక్కడ చూస్తున్నా ఇంకా కోలాహలంగానే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది అయితే వెహికల్ని అడ్డుకొని తీవ్రంగా ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ చూస్తున్నాం. ఇంకా ఇంట్లో కొంతమంది మాజీ మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కవిత వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. గోవర్ధన్ గారు ఎట్లా చూసారు ఈ అరెస్ట్ ని? గోవర్ధన్ గారు ఎస్, కనీసం మీడియాకు మాట్లాడించడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఎవరితో మాట్లాడడానికి కూడా ఎవరిని కూడా మాట్లాడనివ్వలేదు. బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, చూస్తున్నాం కవిత లిక్కర్ కేసుకు సంబంధించి మనం అనేక సార్లు కూడా ఇప్పటికే ఈడీకి 2 సార్లు విచారణకు హాజరైంది కవిత. ఆ తర్వాత సిబిఐ విచారణకు కూడా హాజరైంది. 2 సార్లు హాజరైన నేపథ్యంలో మహిళకు కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల నేపథ్యంలో తాను హాజరు కాలేను, ఖచ్చితంగా తనకు ఆ మహిళా హక్కులను గౌరవించాలని కూడా ఈడీ అధికారులను విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ వినకుండా విచారణ 2 సార్లు చేసిన నేపథ్యంలో ఆమె కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్లి కొద్దిగా వెసులుబాటు తీసుకొచ్చుకొని తనకు నళిని చిదంబరం కేసుతో పాటు తన కేసు కలిపి విచారించిన నేపథ్యంలో ఈ నెల 19కి వాయిదా పడి అక్కడ కోర్టులో కేసు వాయిదా పడిందో లేదో సడన్ గా ఈడీ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. ఆమె ఇంటికి చేరి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఈలోగానే కేసీఆర్ నందినగర్ లో ఉన్నారు, ఎప్పటికప్పుడు ఆరా తీశారు. వాళ్ళ న్యాయవాది ఎవరైతే ఉన్నారో సోమ భరత్ని ఇక్కడికి పంపించారు. ఈడీ అధికారులు ఆయనను కూడా లోపలికి వెళ్లడానికి అనుమతించలేదు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. 8:45కు ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేశాము. ఆమెను ఈడీ తమను అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ వారెంట్ ఇవ్వడంతో పాటు ఆమెను తీసుకెళ్తున్నట్లు కూడా చెప్పేశారు. చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ భార్య కవిత తల్లి కూడా ఇక్కడికి చేరుకుంది. శోభమ్మతో పాటు కేటీఆర్, హరీష్ రావు పలువురు నేతలు కూడా ఇక్కడికి చేరుకొని ఈడీ అధికారులతో కొద్దిసేపు వాగ్వాదం చేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు కోర్టులో కేసున్న నేపథ్యంలో ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ కోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ కాపీలను కూడా కేటీఆర్ వాళ్ళకు ఈడీ అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే ఈడీ అధికారులకు కేటీఆర్ కు మధ్య కాస్త వాగ్వాదం కూడా జరిగింది. అయినప్పటికీ ఈడీ అధికారులు ముందుగానే నిర్ణయించినట్టుగానే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కవితని. ఆమె సొంత వాహనంలో ముందుగా పోలీస్ ఎస్కాట్, తెలంగాణకు సంబంధించిన పోలీసుల ఎస్కాట్ ముందుంది. ఆ తర్వాత ఆమె వ్యక్తిగత వాహనం 6666 వాహనంలో ఆమెను ముందు సీట్లో కూర్చున్నారు. మహిళా కానిస్టేబుల్ ఒకరినిచ్చారు. అదేవిధంగా ఈడీ నుంచి వచ్చిన ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. ఆమెను తీసుకెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి అక్కడి నుంచి 8:47 విస్తారా ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకెళ్లారు. ఢిల్లీకి తీసుకెళ్లిన తర్వాత 24 గంటల సమయం అయితే ఉంటుంది. అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ లోపు కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత పోలీస్ ఈడీ కస్టడీకి కోరుతారా, లేకపోతే నేరుగా మళ్లీ విచారించి ఈడీ ఆఫీస్కి తీసుకెళ్లిన తర్వాత విచారించిన తర్వాత తీసుకెళ్తారా అనేది చూడాలి. చూస్తున్నాం ఇక్కడైతే ఒకసారి చూస్తే ఇక్కడ లైట్లు కూడా కవిత ఇంట్లో లైట్ కూడా ఆఫ్ చేశారు. ఆమె భర్త అనిల్ కూడా లోపలికి బయటకు వెళ్ళిపోయారు. ఎట్లా చూస్తారు ఈ అరెస్ట్? చాలా నిజంగా అండి, చాలా దారుణం ఇది. కేవలము ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకునేసి ఒక 2-3 సీట్లు ఇంకా ఎక్కువ పెంచుకోవాలి, 2-3 సీట్లైనా కనీసం గెలవాలనే దురదృష్టంతో ఈ విధమైన చర్యలు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రజాస్వామ్యం లోపల అందరికీ హక్కు ఎలక్షన్లో పోరాటం చేశారు. మరి మీరు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉన్నతాన్ని చూసి మా నాయకురాలను అరెస్ట్ చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనా కూడా మాకు చట్టం పైన మాకు తెలంగాణ రాష్ట్రంలో ఈడీ అధికారులకు దీనికి స్పందన సంబంధించి తెలంగాణ భవన్ లోనే మాట్లాడతారు. తెలంగాణ భవన్ తీసుకెళ్తారు. ఓకే, సో మొత్తం మీద అయితే ఇక్కడ లైట్లు ఆఫ్ చేశారు. లైట్లు ఆఫ్ చేసి అందరిని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసిన సందర్భంగా పెద్ద హైడ్రామా అయితే చోటు చేసుకుంది. హైడ్రామా నేపథ్యంలోనే ఆమెని బయటికి తీసుకెళ్లారు. ఇక్కడ తెలంగాణ పోలీసుల ఎస్కాట్ కూడా ఈడీ అధికారులు కోరారు, ఒక క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా పూర్తిగా బ్లాక్ అయిన నేపథ్యంలో వాళ్ళందరూ ట్రాఫిక్ క్లియర్ చేసి ఆమెను ఇక్కడి నుంచి పంపించడానికి తెలంగాణ పోలీసులు కూడా సహకరించారు. ఈడీ అధికారులు కేవలం 10-12 మంది మాత్రమే లోపలికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళని ఇక్కడి నుంచి కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి ఆ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసు అధికారులు ఇక్కడి నుంచి పంపడానికి అష్టకష్టాలు పడవలసి వచ్చింది. ఇక ఈడీ అధికారులు రేపు ఢిల్లీ తీసుకెళ్లిన తర్వాత ఆమెని కోర్టులో హాజరుపరుస్తారా, ఏం చేస్తారని చూడాలి. ఇప్పుడు మార్గ మధ్యలోనే కవిత కాన్వాయ్ అయింది. కవిత కాన్వాయ్ ఎయిర్పోర్ట్ కు చేరుతారు. 8:45కు ఆమెకు ఫ్లైట్ లో తీసుకెళ్లడానికి ఈడీ అధికారులు ఏర్పాటు చేశారు.
చేశారు. ఇక్కడ తెలంగాణ భవన్లో కొద్దిసేపట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు దీనిపైన స్పందించే అవకాశం ఉంది. ఈడీ మీద చాలా మంది నాయకులు ఈడీ అరెస్టు ఎన్నికల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 3 గంటలకు రేపు ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. దేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటిస్తుంది. అదేవిధంగా 4 అసెంబ్లీ రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ వెలువడుస్తున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తెలంగాణలో ఎక్కువ సీట్లు సంపాదించడానికే ఈ ప్రయత్నం చేశారని బీజేపీ పైన ఆరోపణలు చేస్తారు. ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కూడా బీజేపీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, ఆరోపణలు చేస్తూ, నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా బీజేపీ కుట్రపూరితంగా చేసిందని కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో ఇదంతా ఉదయం నుంచి కూడా ఈడీ అధికారులు కోర్టులో విచారణ వాయిదా పడగానే, కవిత కేసు విచారణ వాయిదా పడగానే సడన్ గా ఈడీ అధికారులు ఇక్కడ రావడం అంతా ఒక స్కెచ్ చేశారు. స్కెచ్ ప్రకారం అంతా నడిచిందని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు 5 నుంచి 6 గంటల పాటు కవితను విచారించారు. విచారించిన తర్వాత ఆమె దగ్గర ఉన్న వ్యక్తిగత ఫోన్లను కూడా సీజ్ చేశారు. గతంలో ఆమె ఫోన్లు 10 ఫోన్లు ధ్వంసం చేసిందని చెప్పారు. ఆ 10 ఫోన్లు కూడా ధ్వంసం చేసిన సంగతి ఇప్పటికే ఈడీ అధికారులు నిర్ధారించారు. ఒక షార్ట్ షీట్ లో కూడా పలుమార్లు కూడా ప్రస్తావించారు. దినేష్ అరోరా మొదటి కీ పాయింట్. అక్కడ సిఎస్ ఈ కేసుని లిక్కర్ స్కామ్ కేసు వెలికి తీసిన నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల నుంచి గత ఏడాది నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాల నేపథ్యంలోనే దినేష్ అరోరా అప్రూవర్ గా మారిపోయారు. ఎవరైతే కవిత అకౌంటెంట్ ఉన్నారో చిట్టిబాబు కూడా అప్రూవర్ గా మారిపోయారు. ఈ కేసులో